హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకైతే వేసవి తాపాన్ని తగ్గించే ఒక మంచి షర్బత్ని అయితే చూపించబోతున్నాను. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు నేనైతే చియా సీడ్స్ని తీసుకుంటున్నానండి. మార్కెట్లో మీరు ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు ఇస్తారు, ఒకవేళ మీకు తెలియకపోతే. చూసారు కదా, ఇలా ఉంటాయన్నమాట. కొంచెం వైట్గా, కొంచెం గ్రే కలర్లో అలా ఉంటాయన్నమాట, మిక్స్డ్ కలర్లో. చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఇవైతే నేను ఒక గ్లాస్లో ఒక 3 స్పూన్స్ అయితే వేసి నానబెట్టేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ అయితే నానబెట్టాలండి. ఇవైతే బాగా మిక్స్ చేసేసి అందులో దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. చూసారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను. ఇందాక వేసిన వాటర్ అన్నీ పీల్చేసి చియా సీడ్స్ అన్నీ బాగా నానిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. చాలా షైనింగ్గా కనిపిస్తాయండి. సేమ్ సబ్జా ఎలా అయితే నానబెట్టుకుంటామో అలానే ఉంటాయి ఇవి కూడా. హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఒక కప్పు పుదీనా తీసుకున్నానండి, మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి ఆ కప్పు పుదీనా, దాంతోపాటు 1 ఇంచ్ అల్లం, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక గ్లాస్ వాటర్కి సరిపడా షుగర్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను షుగరు. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఒక లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకోండి, ఒక కంప్లీట్ లెమన్ అంతటిని. నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుందో, మన బాడీకి కూడా అంతే రిఫ్రెష్మెంట్ ఉంటుందండి. ఎక్కడికైనా ఎండలోంచి బయటకు వచ్చినప్పుడు ఇలా చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ కూల్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీ చేసేసుకుని వచ్చేస్తానండి. 1 నిమిషం వెయిట్ చేయండి, అదిగో వచ్చేసాను. బాగా మిక్స్ చేసేసాం కదా, ఇదంతా ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోండి. ఒక జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ ఫిల్టర్తో ఫిల్టర్ చేసేసుకోండి. అసలు చూడడానికి మంచి గ్రీనిష్ కలర్లో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ ఆ చియా సీడ్స్ ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చియా సీడ్స్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయిపోనివ్వండి. ఎందుకంటే అది కొంచెం ఉండగట్టినట్టు దగ్గరగా అయిపోతాయి కదా, అవన్నీ విడిపోయే వరకు కొంచెం మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి. చూసారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. కంపల్సరీగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా, నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.